వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా కాణిపాకం ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున గణేష్ మాలాధారణ ధరించి స్వామివారికి ఇరుమడి దీక్షలను సమర్పించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాకం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్షేత్రం ఒక్కసారిగా భక్తజన సంద్రంగా మారిపోయింది. నేటి నుంచి 21 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో భక్తులు స్వామివారిని చూడటానికి వివిధ ప్రదేశాల నుంచి తరలివస్తున్నారు. ఈ మేరకు ఆలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఉదయం 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారికి ఉభయదారులు ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా కాణిపాకం ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున గణేష్ మాలాధారణ ధరించి స్వామివారికి ఇరుముడి దీక్షలను సమర్పించారు. అయితే పురాణాల కథనం ప్రకారం కాణిపాకం ఆలయానికి సుమారు 1000 ఏళ్ల ప్రాచీన చరిత్ర ఉంది. అప్పట్లో విహారపురి అనే గ్రామంలో 3 వికలాంగ అన్నదమ్ములు నివసించేవారు. వారిలో ఒకరికి చూపు లేదు, మరొకరికి మాట రాదు, ఇంకొకరికి చెవులు వినిపించవు. ధర్మబద్ధంగా జీవిస్తూ తమకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. గ్రామ ప్రజలు తిండి లేక కలవరపడుతుండగా ఆ అన్నదమ్ములు తమ పొలంలో బావి తవ్వాలని సంకల్పించారు. బావి తవ్వే క్రమంలో ఒక పెద్ద రాయి ఎదురైంది. దాన్ని పారతో కొట్టిన వెంటనే రక్తం ప్రవహించడం మొదలైంది. ఆ రక్తం ముగ్గురిపైన పడింది. దాంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రజలకు గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పటి నుంచే అక్కడ వినాయకుడి పూజలు ప్రారంభమయ్యాయి. అప్పుడు కొబ్బరికాయల నుంచి వచ్చిన నీరు 1 ఎకరం మేర విరజిమ్మిందని అక్కడి స్థానికులు చెప్తుంటారు. అందుకే ఆ ప్రదేశాన్ని కాణిపారకంగా పిలిచేవారు. అనంతరం కాలక్రమంలో ఆ ప్రదేశం పేరు కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది. ధ్వజ అవాహన
విధంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది కాకుండా ప్రత్యేక ఉత్సవాలని చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో కుటుంబాలని కూడా ఉభయదారులుగా వ్యవహరిస్తూ ఒక గ్రామం వారికి ఒక వాహనం అని ఆ విధంగా 21 రోజులుగా దీన్ని చూపించి ఏర్పాటు చేశాం. ఏ ఆలయంలో కూడా 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఆలయాలు మన ఆలయం మాత్రమే దానికి ప్రత్యేకం. అత్యంత వైభవంగా జరిగింది. చాలా విశేషంగా భక్తులందరూ తరలి వచ్చి స్వామివారిని చరించవలసిందిగా కోరుతున్నాం. మన శ్రీ వినాయక స్వామి దేవస్థానం రాణిపాలెంలో ఈరోజు బ్రహ్మోత్సవానికి ధ్వజారోహణ ఘనంగా జరుగుతుంది. ఉభయదారులు ఈరోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి నుంచి నిన్న అధిక సంఖ్యలో వచ్చి ఈ 21 రోజులు కూడా ఈరోజు 6-9 వరకు ఇలాగే ఘనంగా మన భక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం సౌకర్యవంతమైన